ఎంబీబీఎస్ ఏ కంట్రీలో చేస్తే బెటర్, ఎక్కడ చేయాలా, ఎటువంటి పరిస్థితుల్లో చేయాలా, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడుగుతారు. ఇప్పుడున్న కన్ఫ్యూజన్ ఏదైతే లాక్డౌన్ నుంచి లేదా ఈ కోవిడ్ వలన వచ్చిందో స్టూడెంట్స్కి, మేజర్గా నేను చెప్పేది ఏమంటేనంటే పేరెంట్స్కి అయినా స్టూడెంట్స్కి అయినా ఎన్ఎంసీ నార్మ్స్ మీరు ఫాలో అవ్వాలి. కన్సల్టెంట్ చెప్పిన ప్రకారంగా లేదా మీ సీనియర్స్ ఇప్పటి వరకు మీరు చేసిన రీసెర్చ్ అంతా ఈ రోజు కూడా మాకు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫోన్ చేసి మాకు ఫిలిప్పీన్స్లో చేయండి, మాకు ఫిలిప్పీన్స్లో అడ్మిషన్ ఇవ్వండి, అక్కడ చాలా బాగుందంట, లేదా ఫిలిప్పీన్స్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడికి రమ్మన్నారు. ఎన్ఎంసీ నార్మ్స్ లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి చదివినా మళ్ళీ మీకు ఇబ్బందులు. ఎన్ఎంసీ నార్మ్స్ అనేవి రేపు పొద్దున మళ్ళీ మీరు తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు బికమ్ అ డాక్టర్. ఒక మెడికోకి ఒక మెడికల్ డాక్టర్కి చాలా తేడా ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లైసెన్స్కి అప్రోచ్ చేసుకునే పరిస్థితుల్లో ఉండగలిగితేనే అలాంటి దేశాల్లోనే మీరు ఎంబీబీఎస్ చదవాలి. 30-40 lakhs మీరు ఏదైతే ఖర్చు పెడతారంటే ఫీజు, ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్స్కి అన్నీ కలుపుకున్న, బుక్స్కి అన్నీ కలిపినా 30 నుంచి 40 లక్షలు. ఎందుకంటే అంటే డాలర్ ఇప్పుడు 75 దాటే ఉన్నాయి మీకు. సో ఖర్చులు దాన్ని బట్టే ఉన్నాయి. కొంతమంది కన్సల్టెంట్స్ 20 లక్షల్లో అయిపోతాయి, 25 లక్షల్లో అంటే అది ఫీజు వరకే అవుతాయి. ఆ ఫీజు కూడా అంత తక్కువలో లేదు. లేదా మరీ తక్కువ ఉన్న యూనివర్సిటీస్ మీరు వెళ్ళిపోయినా కానీ మీకు క్వాలిటీ ఉండదు. రేపు పొద్దున వచ్చి ఇక్కడ ఎంసీఐ కానీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కానీ ఆర్ నెక్స్ట్ కానీ ఏదైనా ఎగ్జామ్ ఇప్పుడు పిలుస్తున్న ప్రకారంగా మీరు అది పాస్ అవ్వలేదు. సో పేరెంట్స్కి అయినా స్టూడెంట్స్కి అయినా స్ట్రాంగ్గా నేను సజెషన్ చేసేది ఏంటి అంటే సెలెక్ట్ చేస్తున్న యూనివర్సిటీస్ కానీ కంట్రీస్ కానీ ప్రాపర్గా ఉండాలి. సో మేము చేస్తున్న యూనివర్సిటీస్ కానీ మేము చేస్తున్న కంట్రీస్ ఏంటి అని అంటే మేము అమెరికన్ ఫస్ట్ డే 1 నుంచి మేము ఎప్పుడైతే స్థాపించామో మా సంస్థని ఆ రోజు నుంచి స్టూడెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే అలాంటి కోర్సెసే ఇస్తాం ఆర్ అలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేస్తాం, అలాంటి కరికులమే మేము సజెస్ట్ చేస్తాం. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనే దగ్గరికి వచ్చే లోపల మీరు కరెక్ట్గా చెయ్యకపోతే థియరిటికలా ఆర్ స్టూడెంట్ ప్రకారంగా థియరిటికలా ప్రాక్టికల్ ఏంటంటే మోర్ స్కోరింగ్ సబ్జెక్ట్. సో ప్రాక్టికల్గా మీరు ఆలోచించుకున్నప్పుడు మీరు అలాంటి కరికులం చేసినప్పుడు రేపు పొద్దున నెక్స్ట్ లాంటి ఎగ్జామ్స్ అయినా లేదా ఫ్యూచర్కి రేపు పొద్దున యూఎస్ఎంఎల్ఈ లాంటి ఎగ్జామ్స్ మీరు చేయాలన్నా కానీ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చెప్పే వాళ్ళైతే చాలామంది చెప్తారు మేము యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇప్పించేస్తాము లేదా మేము నెక్స్ట్ కోచింగ్ ఇప్పించేస్తామని. అవన్నీ ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయము, ఎంతవరకు అథెంటికేటెడ్ అనేది మీరే ఆలోచించుకోవాలి. మేము చేసే ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవి మేము మేజర్గా అమెరికన్ బేస్ కరికులం బేస్ చేసుకొని ఉంటాం. ఆ అమెరికన్ కరికులంలో ఎందుకు మేము ఇంత స్ట్రెస్ చేస్తామనంటే జార్జియా ఆర్ ఫిలిప్పీన్స్, కానీ ప్రస్తుతానికి ఎన్ఎంసీ ప్రకారంగా ఫిలిప్పీన్స్ లేదు కనుక జార్జియాలో కూడా మేము జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, రెండవది ఈస్టర్న్ యూరోపియన్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్ ఎందుకు చేస్తామంటే వాళ్ళు అమెరికన్ కరికులంని ఫాలో చేస్తారు. అమెరికన్ కరికులం అంటే ఏంటి, ఊరికే అదే చెప్తా ఉన్నారు, ప్రాక్టికల్ అంటున్నారు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కరికులం, బ్రిటిష్ కరికులం తీసుకున్నా ఆర్ వేరే దేశాల్లో తీసుకున్నా ఇందులో ఉన్న ఇబ్బందులు చెప్తాను నేను. మొదటిగా మనం చూసేది ఏంటి అని అంటే ట్రాపికల్ వెదర్, వాతావరణ రీత్యా అక్కడికి వచ్చే రోగాలు ఏంటి, మన ఇండియాలో జరిగే రోగాలు ఎందుకు, ఎగ్జామ్ అనేది ఇండియాలో చేయాలి కనుక. సో స్టూడెంట్ ఏంటి అని అంటే ట్రాపికల్ వెదర్ అనేది ఎంచుకుంటే వాళ్ళు ఎక్కువగా చలిగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళినా లేదా ఎక్కువగా ఎండగా ఉన్న ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళకి డిసీజ్ ప్యాటర్న్స్ అన్నీ మారిపోతాయి. జార్జియా మీకు -డిగ్రీస్లో వెళ్ళే పరిస్థితిలో లేదు, ట్రాపికల్ వెదర్. సో అక్కడికి వెళ్ళి చదివినప్పుడు వాతావరణ రీత్యా మీకు సిమిలర్గా ఉంటుంది. సో ఆ డిసీజ్ ప్యాటర్న్స్ని మీరు కవర్ చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చిన తర్వాత మీకు అమెరికన్ కరికులం ఆర్ లాంగ్వేజ్ వరకు మాట్లాడుకుందాము. ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకుందాం. ఇంగ్లీష్ ఈజ్ ద లార్జెస్ట్ స్పీకింగ్ నేషన్ అంటే ఫిలిప్పీన్స్ ఉంది, అలాగే మీకు జార్జియా కూడా ఉంది. జార్జియాలో ఎప్పుడైతే ఉంటుందో మీ ఫ్యాకల్టీ లేదా వేరే దేశాలు యుక్రెయిన్, రష్యా, కిర్గిస్తాన్, కజాక్ ఇలాంటి దేశాలు ఏవి వెళ్ళినా కానీ కూడా మీకు అక్కడ మీకు ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు. బట్ మీరు ఏ భాషలో మాట్లాడాలి ఆర్ మీ పేషెంట్ ఏ భాషలో మాట్లాడాలో మీరు ఏ భాషలో కమ్యూనికేట్ చేసి అది నేర్చుకోవాలి. ఒకవేళ మీ 100% పోర్షన్లో 50%, 60% థియరిటికల్ అనుకుందాం, ఒక 30%, 40% ప్రాక్టికల్, అంటే మీరు పేషెంట్తో ఇంటరాక్షన్ చేయాలి. చైనా అనే దేశంకి వెళ్తే మీరు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా, ఎందుకు కమ్యూనికేషన్ నుంచో చేయాలా, లేదా నా సూటిగా ప్రశ్న పేరెంట్కైనా స్టూడెంట్కైనా, ఇంగ్లీష్ భాష వచ్చిన పేషెంట్ వరకు ఆగుతారా, లేదా మీరు లోకల్ లాంగ్వేజ్ రష్యనా, చైనీసా ఏదో ఒకటి నేర్చుకొని వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు? అతి కష్టమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎంబీబీఎస్.
దాంట్లో కూడా వేరే పరాయి భాషలో నేర్చుకొని దాంట్లో చెయ్యాలి అని అంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. ఒక తెలంగాణ అయినా తమిళనాడుకి వెళ్తే ఎంత ఇబ్బందో, లేదా ఒక ఆంధ్ర అయినా తెలంగాణకు వచ్చినా, రూరల్ తెలంగాణకి వెళ్ళినా, లేదా కర్ణాటకకి వెళ్ళినా, లేదా గుజరాత్కి వెళ్ళినా ఎంతైతే ఇబ్బందులు జరుగుతాయి, ఇక్కడ 10 ఇంకా ఎక్కువ జరుగుతాయి. వాతావరణానికి వచ్చే డిసీజ్ ప్యాటర్న్స్ ఏంటి, రెండోది పేషెంట్ ఇంటరాక్షన్, లేదా ఇవన్నీ చదువుకొని అలా చదువుకొని వచ్చి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా రేపు పొద్దున ఎగ్జామ్ మీరు పాస్ అవ్వకపోతే నాకు తెలిసి వృధా. సో స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వెదర్ ప్యాటర్న్స్ ఒకటి చూసుకోండి, కరికులం చూసుకోండి. సో ఈ లాంగ్వేజ్ ఒకటి, కమ్యూనికేషన్ అనే బ్యారియర్ పెట్టుకోకుండా. నెంబర్ 2. నెంబర్ 3, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనే దగ్గరికి వచ్చే లోపల ఎందుకని అంటే ప్రపంచం అనేది చాలా అడ్వాన్స్మెంట్గా ఉంది. ఒకప్పుడు భారతదేశంలో మనకు ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ సచ్ యాజ్ అపోలో కానీ ఏవి తీసుకున్నా కానీ వితౌట్ ఎండి లేకపోతే వాళ్ళని డాక్టర్స్గా తీసుకోరు. సో మీరు ఎక్కడ చదువు అక్కడికే ఆగిపోతుంది. యూ విల్ బికమ్ అ వైట్ ఎలిఫెంట్ ఇన్ యువర్ ఓన్ హౌస్. అంటే మీరు చదువుకున్న పనికిరాని వ్యక్తిగా తయారైపోతారండి. బికాజ్ నెక్స్ట్ పాస్ అవ్వలేకపోయినా, పాస్ అయినా ఉట్టి బేసిక్ ఎంబీబీఎస్తో ఉన్నా కానీ కూడా పీజీ అనేది మ్యాండేటరీ అయింది. సో ఇండియాలో చూసుకుంటే 26 లక్షల రూపాయలు గవర్నమెంట్ రేట్ పర్ ఇయర్ ఉంది. అంటే 75 నుంచి ₹1,00,00,000 వరకు పలుకుతుంది. ఇక ప్రైవేట్ కన్వీనర్ కోటాలు XYZ తీసుకుంటే మీకు 1 కోటి పలుకుతుందా, 3 కోట్లు పలుకుతుందా, 20 లక్షలకే మొత్తానికి ఇస్తారా తెలియదు. ఎందుకంటే 5-6 సంవత్సరాలు, మీరు ఈ సంవత్సరం జాయిన్ అవుతే 6 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళి కోర్స్ చదువుతారు కాబట్టి. సో మీరు తీసుకునే ఏదైతే కోర్స్ నిర్ణయం ఏదైతే ఉందో, కరికులం ఏదైతే ఉందో ప్రాపర్గా ఉండాలి. అదే మీరు యూఎస్లో చేసుకోగలిగితే, యూఎస్ఎంఎల్ఈ అనేది మీరు ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకుంటారో, యూఎస్ఎంఎల్ఈలో మీకు 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2. ఈ స్టెప్ 2 కానీ మీరు క్లియర్ చేసుకోగలిగితే మీకు ఉచితంగా యూఎస్లో మ్యాచింగ్ అంటారు, NRMP, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్. యూఎస్లో వన్స్ మీరు ఈ ఎగ్జామ్స్ కోర్స్ ద్వారా, ఎక్స్పోజర్ ద్వారా మీరు క్రాక్ చేయగలిగితే మీకు ఉచితంగా పీజీ వస్తుంది. ఉచితంగా అంటే 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీజీ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే పీజీతో పాటు మీకు స్టైపెండ్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ $5,000 నుంచి $12,000 డిపెండింగ్ ఆన్ ఏ స్పెషలైజేషన్స్ మీరు తీసుకుంటారో, సెలెక్ట్ చేసుకుంటారో, ఆర్ మీ మార్క్స్ మ్యాచ్ అవుతాయో. సో $5,000 అప్రాక్సిమేట్లీ వేసుకున్న ఈ రోజు లెక్కన 3.5-4 లక్షల రూపాయలు నెలకి స్టైపెండ్. అంటే సంవత్సరానికి ఇంచుమించు 40 నుంచి 50 లక్షలు మినిమం స్టైపెండ్ విత్ ఫ్రీ పీజీ. సార్ మనం ఇండియాలో కూడా రాసుకుంటే మనకు పీజీ వస్తుంది. ఎస్ వస్తుంది, కానీ ఎంతమంది రాస్తారు మీరే ఆలోచించండి. 18 నుంచి 20 లక్షల మంది నీట్ రాస్తే యూజీ ఉన్న సీట్లు 45,000 నుంచి 50,000 ఉన్నాయి. అదే మీరు పీజీకి వచ్చే లోపల ఎవ్రీ ఇయర్ ఒకరు పీజీ రాయాలంటే ఒక్కొక్కరు 5, 6, 7 సంవత్సరాలు. కానీ యూజీకి వచ్చే లోపల ఒక 1 year 2 years అలసిపోతారు. కొంతమంది 3rd year కూడా కంటిన్యూ అవుతారు. అదే మీరు పీజీకి కాంపిటీషన్ చూడండి, మళ్ళీ ప్రాంతం, కులం, మతం, లోకల్, నాన్ లోకల్ కాంపిటీషన్, మళ్ళీ కొత్త గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, ఇంత కాంపిటీషన్. అదే మీరు బయట యుఎస్లో ఉట్టి మార్క్స్ తెచ్చుకోగలిగితే, కష్టపడి చదవగలిగితే, వెళ్ళిన మొదటి సంవత్సరం నుంచే మీ గోల్ని మీరు ఫిక్స్ చేసుకోగలిగితే ఉచితంగా పీజీ రావటం. ఒక కుటుంబంలో ఒక డాక్టర్ అనుకోండి, ఆ కుటుంబం బాగుపడిపోతుంది. అదే డాక్టర్ మీకు యూఎస్ఏలో సెటిల్ అయిన, యూఎస్ఏలో ఉన్నారంటే మీ తరాలు బాగుపడిపోతాయి. అది మీకు ఉన్న తేడా. సో ఇప్పుడు వరకు మేము పంపిన స్టూడెంట్స్ దగ్గర 40 నుంచి 50 మంది తెలుగు పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, పిల్లలు కూడా అనడానికి లేదు, డాక్టర్స్గా యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. సో వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ మనం సెంట్రల్ అమెరికా చేసిన ఏ కరికులం చేసినా అమెరికన్ కరికులం, ప్రాక్టికల్ కరికులం చాలా ఇంపార్టెంట్ అండి. సో సెలెక్ట్ చేసేదాన్ని బట్టి ప్రజెంటేషన్ ప్రకారంగా చాలామంది టీవీలకి ఎక్కి చెప్పినా, లేదా రకరకాల బొమ్మలు ఇలా ఉన్నాయి, కింద ఉన్నాయి, మేమే చేస్తాం, ఒక కన్సల్టెన్సీ మేమే ఫ్యాకల్టీని ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తాము అన్నారంటే, ఒక హైదరాబాద్, ఒక ఆంధ్ర, ఒక తెలంగాణ నుంచి ఒక కన్సల్టెంట్ ఒక యూనివర్సిటీ పరాయి దేశంలో రన్ చేస్తున్నా అంటే యూనివర్సిటీ స్టాండర్డ్ ఏంటి, ఈ కన్సల్టెంట్ స్టాండర్డ్ అంత పైకి ఉందా? మీరే ఆలోచించండి. ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నారు? చదివే ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా కానీ మన పిల్లల భవిష్యత్తు ఆర్ మన పిల్లల కరికులం అర్థం చేసుకొని చెప్పే భాషలో చెప్పగలిగితే, వాళ్ళకి అర్థం అవుతే రేపు పొద్దున పీజీ లెవెల్కి వెళ్ళాలి. అండ్ ఈ ట్రాన్స్లేషన్ పీరియడ్ అనేది ఫస్ట్ ఇయరే ఉంటుందండి. ఎందుకు? మన ఇండియాలో ఏంటంటే థియరిటికల్ బేస్డ్ ఉంటుంది. అంటే థియరీ అంటే పారాగ్రాఫ్ రాయాలి.
అబ్రాడ్ ఎడ్యుకేషన్ అమెరికన్ కరికులం ఎంసీక్యూ అంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. సో ఇది ఆబ్జెక్టివ్, అది సబ్జెక్టివ్. సో తేడా అలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయరే మీకు కొంచెం పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది ఆ ట్రాన్స్లేషన్. వన్స్ ఒకసారి అలవాటు అయిన తర్వాత యూ హ్యావ్ టు బీ అన్ ఇంటర్నేషనల్ డాక్టర్. సో ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళాలి అని అన్నప్పుడు ఇక్కడున్న కన్సల్టెంట్, మీరు కొంతమంది కన్సల్టెంట్ మాట్లాడినప్పుడు 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద ఏ యూనివర్సిటీ అదే దేశం చేసేవాళ్ళో 2 ఏళ్ళకి మారిపోతారు. మేము మొత్తం మా పిల్లల్ని చేసి పెట్టాం. అలాంటి మాయ మాటలకి మీరు లొంగిపోకండి. ఈవెన్ మా తరఫున కూడా మీరు అదే సెలెక్ట్ చేసుకోండి. మేము ఫిలిప్పీన్స్ వెరీ స్ట్రాంగ్ అండి. ఫిలిప్పీన్స్ వెరీ స్ట్రాంగ్. స్టూడెంట్స్ని ఫిలిప్పీన్స్ అని ప్రమోట్ చేస్తాం, కానీ ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారంగా చేయలేకపోతున్నాం. ఎందుకు? ఫిలిప్పీన్స్లో వెళ్ళిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 20 నుంచి 24 వరకు డెలివరీలు చేస్తారండి. వాళ్ళు 3rd 4th ఇయర్ ఉండగానే 3 నుంచి 4 సిజేరియన్లు చేస్తారు. కోవిడ్ డ్యూటీస్కి వెళ్ళారు మన స్టూడెంట్స్. 16 గంటలు 18 గంటలు, కొంతమంది స్టూడెంట్స్ 24 అవర్స్ కూడా కోవిడ్ డ్యూటీ లైవ్ హాస్పిటల్లో చేశారు. ఇంతకన్నా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏం కావాలి? పొలిటికల్ సినారియో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకూలంగా మేము వెళ్ళాలి కనుక అందుకే మేము ఫిలిప్పీన్స్ ఈ ఇయర్ మేము ఆపేసాం. సో జార్జియాలో కూడా అమెరికన్ కరికులం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, పేషెంట్ని ముట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చే సత్తా మీకు 3rd 4th ఇయర్లో మీకు రాగానే మీరు ఏమవుతారు? మీరు చేతులు వణకడం అనేది మీకు తగ్గిపోతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు పెరుగుతుంది. అదే మీరు ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే ల్యాబ్ కాదు, ల్యాబ్లో పలానా చూసాము కాకుండా మేము చేసే జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్లో 3D టెక్నాలజీ వాడతారు. ఇవి ప్రాక్టికల్స్. అంటే 3 బేసిస్ కింద మనము డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఈజ్ థియరిటికల్, సెకండ్ ఈజ్ ప్రాక్టికల్, థర్డ్ ఈజ్ క్లినికల్. ఇలా మీరు మొత్తం అమెరికన్ కరికులంలో ఇలా బేసిక్గా చేస్తాం. సో థియరిటికల్లో మీరు ఎనాటమీ 1, 2, 3, 4 అలాంటి సబ్జెక్ట్స్, బయోకెమిస్ట్రీలు, మెడికల్ మ్యాథమెటిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ మీరు కవర్ చేసుకున్న తర్వాత ప్రాక్టికల్స్ వస్తారు. ప్రాక్టికల్స్ అంటే 3D ఆపరేటెడ్ మోడర్న్ టెక్నాలజీతోని పెట్టిన 3D ఎక్విప్మెంట్స్తోని ఒక పేషెంట్ 40 years ఉన్నారు, ఆయనకి ఈ డిసీజ్ వచ్చింది. సో ఆయన హార్ట్, ఆయన ఆర్గన్స్ ఎలా బిహేవ్ అవుతాయి అనేది ఆ కంప్యూటర్ సిస్టమ్ మీకు చెప్తుంది. సో దాని పరంగా అది ఎలా బిహేవ్ చేస్తే దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మీరు నేర్చుకుంటారు. దట్ ఈజ్ యువర్ ప్రాక్టికల్. నౌ కమ్స్ ద థర్డ్ పార్ట్ విచ్ ఇస్ ద క్లినికల్ పార్ట్ ఆఫ్ ఇట్. క్లినికల్ పార్ట్లో ఎలా ఉంటుంది అని అంటే మీరు ఎప్పుడైతే ఒక గైనిక్ వార్డ్కి వెళ్ళారు, లేదా పీడియాట్రిక్స్కి వెళ్ళారు, సైకియాట్రీ వెళ్ళారు, ఒక 35-40 years లేడీ 7 months ప్రెగ్నెంట్, డయాబెటీస్ ఉంది, హెడ్ ఇంజరీ అయింది, ఇంత కట్ అయింది, ఇంత బ్లడ్ పోయింది, ఈ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అది మీరు కేస్ షీట్ అసెస్మెంట్ అంటారు. సో అది చదివినప్పుడు ఏమవుతుందంటే ఎంత బ్లడ్ అయింది, ఫస్ట్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, మీరు ఏం ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, ఆ దేశానికి ఉన్న ప్రోటోకాల్ ఏంటి, ఎందుకంటే లైవ్ హాస్పిటల్స్. ఇది మీకు వచ్చే తేడా. వేరే దేశాల్లో లాంగ్వేజ్ ఇబ్బందులు అనుకోనో, లేకపోతే మీరు మాట్లాడిన రోగాలో లేకపోతే డిసీజ్ ప్యాటర్న్స్తో ఇబ్బంది పడే మీరు ప్రాక్టికల్లీ నేర్చుకున్నారంటే ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఈజీగా క్లియర్ చేయగలుగుతారు వన్స్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను మీకు చెప్పేది ఒకటే, మేము ఒక 24 సంవత్సరాల ఓల్డ్ ఆర్గనైజేషన్, కన్సల్టెన్సీ అన్న మేము ఒక ఆర్గనైజేషన్ అనే గుర్తింపుతోనే మేము ఉంటాం. మాకు లోకల్ రిజర్వేషన్స్, లోకల్ రిజిస్ట్రేషన్స్ అలాంటివి కాకుండా మేము 24 దేశాలు బయట దేశాలు చేస్తాం. US, UK, ఆస్ట్రేలియా, కెనడా అలాంటివి. సో ఇప్పటి వరకు మేము ఒక 6,000 పైగా స్టూడెంట్స్ని పంపించుంటాం. అక్కడ బ్రిటిష్ సిటిజన్స్ అయిపోయారు, అమెరికన్ సిటిజన్స్ అయ్యారు, గ్రీన్ కార్డ్స్ తీసుకున్నారు, న్యూజిలాండ్ సిటిజన్స్, ఆస్ట్రేలియన్ సిటిజన్స్, ఇలాంటి రకరకాల కోర్సెస్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగరీత్యా ఫ్యామిలీ పరంగా వాళ్ళు సెటిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మెడిసిన్కి వచ్చే లోపల ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ తీసుకొని ఏదో ఉట్టి మాటలు చెప్పి లేదా మభ్యపెట్టి మిమ్మల్ని అక్కడ మీ పిల్లల్ని అక్కడ పంపించాలనే ఉద్దేశం మాది కాదు. ప్రొఫెషనల్గా ప్రాపర్గా మేము కరికులం తీసుకొని ఆ పరంగానే స్టూడెంట్స్ని మేము ఎక్కడైనా మేము పంపిస్తే స్టూడెంట్ లైఫ్ బాగుంటుంది, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. పీజీ అందుకొని అక్కడ సెటిల్ అవుతే మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినా రాకపోయినా ఇట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ స్టూడెంట్. చదివిన దానికి 1000 రెట్ల నాలెడ్జబుల్ ఉన్నాం. ప్రతి వీధిలో 20 రూపాయల నుంచి 2000 రూపాయలు తీసుకునే డాక్టర్ ఉన్నాడండి. సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళు నేనేమనట్లేదు, కానీ వాల్యూ అనేది కొంచెం పెరుగుతుంది. నాలెడ్జ్ మీకు పెరిగింది అని అంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు అని అంటే ఆయనే చెప్తాడు, అమ్మ మీరు ఈ టాబ్లెట్లు వేసుకోండి, లేదా ఇలా ఈ ట్రీట్మెంట్ తీసుకోండి. లేదా వాచ్మెన్ డాక్టర్స్ అని నేను అక్కడ అంటాను, అదేంటి అని అంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళండి, ఆయన బాగా చెప్తాడు, లేదా ఆయన దగ్గరికి వెళ్తే ఈ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పి ఇలా అడ్రస్లు చెప్పుకునే డాక్టర్ల కన్నా ఒక గొప్ప డాక్టర్ మన దేశానికి, మన రాష్ట్రాలకి మీరు ఒక గొప్ప డాక్టర్ కావాలనేది మా కోరిక. సో
ఇండియా రిక్వైర్స్ యంగ్ ఎనర్జెటిక్ డాక్టర్స్. మొన్న కోవిడ్లో నేను చూసాం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయారు. మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. ఆ రోజులలో డాక్టర్స్ కోసం ఎంత కొరత ఉంది. కానీ మీలాంటి డాక్టర్స్ రేపు పొద్దున గొప్ప డాక్టర్లు తయారవుతే ఇలాంటివి రాకుండా ఆపేవాళ్ళు ఉంటారు. కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఒక కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటారు. సో డాక్టర్స్ అనే దగ్గరికి, సేవియర్స్ అనే దగ్గరికి వచ్చే లోపల మీరు చదివే నాలెడ్జ్ బట్టే ఉంటుంది. సో పెట్టే డబ్బులు బట్టి ఏదో చెయ్యాలి కాబట్టి ఒక కోర్స్ లాగా తీసుకొచ్చి ఉద్యోగం ఇస్తారని 10 మంది తిరిగే కన్నా మీ దగ్గర ఉన్న తెలివి ప్రకారంగా మీరు 10 మందికి ఉద్యోగం ఇచ్చేలాగా ఉంటారు. సో చాలా తేడా ఉంటుంది. ఒక వేల కొద్ది జనాలకి మీరు ఏమంటారు హెల్త్ని, లైఫ్ని కాపాడిన వాళ్ళు ఉంటారు. సో చాలా ఉన్నతమైన సబ్జెక్ట్. ఒక క్లర్క్కి ఒక కలెక్టర్కి ఉన్నంత తేడా. నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన, ఒక డెంటల్ చేసిన. డాక్టర్స్ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ ప్లేస్. చాలా గొప్ప కోర్స్ ఏదైనా ఉంది అని అంటే ప్రపంచంలో అది మెడిసిన్. అది ప్రాపర్గా చదివితే మాత్రం చాలా విలువైంది ఉంటుంది. సుత్తే అంటే బేసికలీ ఏమంటున్నానంటే సుత్త ఉంది, ఒక మూల ఉంది, దాన్ని కొట్టాలంటే మామూలు సుత్తనే సరిపోతుంది, దానికి బంగారం అక్కర్లేదు. అదే ఇండియాలో ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మామూలు పనికి ఏదైతే మూల కొట్టాలి అనుకునే ఒక సుత్తని బంగారం పూత ఆర్ బంగారం కరగబెట్టి కట్టింది అది. ఎందుకంటే 1 కోటి 2 కోట్లు పెట్టి మీరు ఎంబీబీఎస్ చదివితే వితౌట్ పీజీ నో యూజ్ అండి, అబ్సల్యూట్లీ నో యూజ్. సో అలాంటిది మీరు కోర్స్ చేయండి, మంచిగా చేసుకోండి. జార్జియాలో మేము చేసే 2 యూనివర్సిటీస్, జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ అండ్ ఈస్టర్న్ యూరోపియన్ యూనివర్సిటీ అని ఉంది. 6 సంవత్సరాల కోర్స్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారంగా, ప్లస్ ఇంటర్న్షిప్తో మొత్తం 6 years పడుతుంది మీకు. 5+1 మన సొంత హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉన్నాయి. ఇక్కడ వార్డన్స్ ఉన్నారు. మనకి ఆంధ్రా క్యూజిన్తో పాటు వార్డన్స్ మనకి మీకు హెల్త్ పరంగా ఏ పరంగా ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. ఈ 6 సంవత్సరాల ఫీజుని కూడా మీరు సెమిస్టర్ వైజ్ కట్టుకోవచ్చు, 6 నెలలకు ఒక్కసారి. సో ప్రాపర్గా గైడెన్స్, అసిస్టెన్స్ కోసం వస్తాను. టీవీలో ఎక్కారు కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటున్నానంటే హౌస్ కౌన్సిలింగ్లో, హోమ్ కౌన్సిలింగ్లో మీరు ఇంటికి పిలిచారనంటే వాళ్ళు మభ్య పెడుతున్నారు. అసలు కన్సల్టెంట్ మంచోడా చెడ్డోడా, ఎన్ని రోజుల నుంచి ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఇంతకుముందు వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఇంటికి వచ్చి ఒక 2-3 పేరెంట్స్లో స్టూడెంట్స్తో మాట్లాడిస్తే వాళ్ళకు మా గురించి మంచి చెప్పే వాళ్ళ పేరెంట్లే నంబర్లు ఇస్తాను తప్ప మా గురించి చెడ్డ చెప్పే వాళ్ళ గురించి ఎందుకు ఇస్తామండి. కానీ మీరు ఒకసారి ఆర్గనైజేషన్కి వస్తే, ఆఫీస్కి వస్తే వీళ్ళు కరెక్టా కాదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఏంటి, వీళ్ళ స్టాఫ్ సైజ్ ఎంత ఉంది, వీళ్ళు ఒక ప్రొఫెషనలా కాదా. కొంతమంది కన్సల్టెంట్లు మీ ఇంటికి వచ్చే ఎవరైతే బ్యాచ్ ఉన్నారో వాళ్ళు కనీసం ఆ దేశానికి కూడా వెళ్ళుంటారు. రేపు పొద్దున వీసా వేసి ఒక పరాయి దేశానికి పంపించాలంటే మీ చుట్టాలు మీరు తెలియకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పంపిస్తే ఎన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపించినప్పుడు మీరు ఇంకెన్ని తీసుకోవాలి మీరు. సో మీకు ముఖ్యంగా చెప్పేది ఇలాంటి కొన్ని తీసుకోండి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మ్యాండేటరీ. జార్జియా అనేది క్రైమ్ ఫ్రీ కంట్రీ, పొల్యూషన్ ఫ్రీ కంట్రీ, ఇట్స్ అ క్యాథలిక్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ నో పొలిటికల్ అజెండా అట్ ద సేమ్ టైం. యూరోపియన్ యూనియన్లో ఉంటుంది. సో ఇక్కడ చదువుతున్న పిల్లలందరికీ రేపు పొద్దున యూరోపియన్ యూనియన్లో వాళ్ళు రేపు పొద్దున చేసుకోవాలన్నా, జర్మనీలో ఫ్రీ పీజీ చేయాలన్నా ఇలాంటి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ప్లస్ ముఖ్యంగా నేనైతే పుష్ చేసిన మటుకు యుఎస్. దెర్ ఇస్ నో అదర్ కంట్రీ లైక్ యుఎస్ వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్ అండి. ప్లాబ్ తీసుకోవచ్చు యూకే. సో కోర్స్ చదివిన తర్వాత నేను యూకేలో నాన్ క్లినికల్ ప్రోగ్రామ్స్ చేయాలంటే నేను దానికి అసిస్టెన్స్ చేయగలుగుతాను. ఒక 11 నాన్ క్లినికల్, ఎంఎస్సీ ఆంకాలజీ, హెమటాలజీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. అన్నిటికీ మన కార్డియోవాస్కులర్ డిసీజెస్, స్టెమ్ సెల్ థెరపీ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్కి మనం అది కూడా హెల్ప్ చేయొచ్చు. ప్లాబ్లో యూకేలో సెటిల్ అవ్వాలి యాజ్ లైసెన్స్ డాక్టర్స్ అన్నా వీ కెన్ అసిస్ట్, ఆర్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ యూఎస్ అన్నా వీ కెన్ అసిస్ట్. సో మనం చేసే ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్ రికగ్నైజ్. సో ఐ విష్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. Think hard and think wisely, then become a great doctor for all of us. మీ పేరెంట్స్కి ఒకటే నేను చెప్పేది ఏమంటున్నానంటే, ఇది ఎమోషనల్ సబ్జెక్ట్ అనే కన్నా మీ ఇంట్లో మీకు ఇష్టమైన వాళ్ళు మదరో, ఫాదరో, నానమ్మనో, అమ్మమ్మనో, తాతనో ఎవరో గారు ఉంటారు. అందులో వాళ్ళకి చాలా లైఫ్ అండ్ డెత్ డిసీజ్ కానీ, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం కానీ వస్తే మీరు ఎలాంటి డాక్టర్ని కావాలనుకుంటారో అలాంటి టైంలో ఆ రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తే పలానా వ్యక్తి, మీరు ఇష్టపడే వ్యక్తి చనిపోతారు అని అంటే మీరు ఎలాంటి డాక్టర్ కావాలని మీరు కోరుకుంటారో మీరు కూడా అలాంటి డాక్టరే అవ్వండి.
ఎవరైనా పర్లేదు సార్, ఎలా చదివినా పర్లేదు అలాంటి డాక్టర్ అనుకుంటారా, లేదా ఒక గొప్ప డాక్టర్? సో మీరు చదివిన కోర్స్, మీరు తెలుసుకున్న నాలెడ్జ్ పట్టే అలాంటిది ఒక కుటుంబాన్ని మొత్తం కాపాడుతారన్న పదానికి నేను చెప్తుంది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థింక్ వైజ్లీ అండ్ సెలెక్ట్. కమ్ ఫర్ ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ వీ కెన్ గైడ్ యూ వితౌట్ పడర్. ఫీజు ఎలా కట్టాలి, లోన్స్ ఎలా ఉంటాయి, స్కాలర్షిప్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వీ విల్ గైడ్ యూ. సో Jai Hind and wish you all the best for parents and students. Thank you.